హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము మోడల్ పేపర్ చూద్దాం. సైకాలజీకి సంబంధించి మోడల్ పేపర్ 1. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం ఉండే చర్యగా దేనిని చెప్పవచ్చు? చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ₹99 టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. 3rd to 8th అనుకోండి, ఇలాగ సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. అందులోనూ మనకు 3rd క్లాస్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాసు మీకు కవర్ అవుతుంది చూడండి. అలాగే 9th 10th లింక్డ్ కూడా ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు అందరు టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు చూడండి. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించి ₹599తో అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. మొత్తం వీడియో క్లాసులు అనమాట. ₹599కి మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉంటే చూడండి. నెక్స్ట్ మీకు సైకాలజీ సంబంధించి ₹99తోనే ఇది ఎస్జిటికైనా యూజ్ అవుతుంది, మరియు టెట్కి, ఎస్ఏకైనా యూజ్ అవుతుంది. ఓకే, ఎస్ఏ టెట్కి యూజ్ అవుతుంది. ఇది మనకు ఈ బుక్ నుంచే, అకాడమీ బుక్ నుంచే 27 బిట్స్ అనేటివి రావడం జరిగింది అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లోనూ. ఈ బుక్ ఒక చదువుకుంటే మీకు సరిపోతుందండి. ఇది మీకు వీడియోస్ ఉన్నాయి, ఓకే, టెస్ట్లు ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషను, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అంటే మనకి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ బుక్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ₹99కి మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. సైకాలజీలో అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ కోర్స్ కానీ తీసుకున్నారంటే. ₹199తో మీకు 3rd to 10th వరకు సంబంధించి క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉన్నాయి. 3rd to 8th న్యూ, 9th 10th ఓల్డ్ అనేటివి ఉంటాయి. ఆఫ్టర్ 10th న్యూ కూడా అప్డేట్ అవుతాయండి. నెక్స్ట్ చూసినట్టయితే మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ₹199తో టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ కోర్సెస్ కనుక మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం ఉండే చర్యగా దేనిని చెప్పవచ్చు? ఆప్షన్ 1 మెచ్యూరిటీ అండి, పరిణితి. దీనికి ప్రత్యేకంగా శిక్షణ అనేది అవసరం లేదు. వయసుతో పాటు అంతర్గతంగా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చెందుతుంది. ఓకే, ఆప్షన్ 1. పిల్లవాడు చెట్టు ఎక్కి జామకాయ కోయాలనుకుంటాడు. అదే సమయంలో చెట్టు ఎక్కితే కిందికి పడతానేమో అని భయం పిల్లవాడిలో ఉంటే ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? ఇక్కడ మనకు పిల్లవాడు చెట్టు ఎక్కి జామకాయ కొయ్యాలనుకున్నాడు. ఓకే, ఇది పాజిటివ్ అనుకోవచ్చు. కానీ ఎక్కాలంటే భయము, సో ఇది నెగిటివ్. ఓకే, అంటే ఒకటి ఉపగమ, ఒకటి పరిహార. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపగమ, పరిహార, సంఘర్షణ. మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్క్స్ చూసుకోండి, 30కి ఎన్ని మార్క్స్ వస్తాయో. NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు, ఈ రెండు ఇది మనకు ఉందండి, అకాడమీలో ఉంది. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. అంటే ఎగ్జాంపుల్ వేరేదే ఇస్తారు కంపల్సరీ. ఈ మోడల్ అయితే మనకు ఉంది. NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి? NCF 2005 ప్రకారం ఈ రెండిట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆప్షన్ 2 అండి, సౌకర్యకర్తగా ఉండాలి, ఫెసిలిటేటర్గా ఉండాలి. క్రింది వాణిలో పూర్వ బాల్య దశకు చెందని వాణిని గుర్తించండి. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. సమస్యాత్మక వయసు, బాల్వాది దశ, పూర్వ ముఠా దశ, జగడగొండు దశ. పూర్వ బాల్య దశకు చెందని దానిని గుర్తించండి. మనకు ఉత్తర బాల్య దశని ముఠా దశ అంటాము, పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశ అంటాం. సో ఇది రైట్ ఆన్సరే. సమస్యాత్మక వయసు రైటే, బాల్వాది దశ రైటే అండి. ఆప్షన్ 4 జగడగొండ్లు దశ అనేది కాదు. ఆప్షన్ 4. ముందుగా శిరస్సు, క్రమంగా వెన్నెముక, చివర చేతులు, కాళ్ళపైన అదుపును సాధించుటను ఏమంటారు? ఇది కూడా మనకుంది అకాడమీలో. ఫస్ట్ తల నిలకడగా నిలపడం నేర్చుకుంటాడు. తర్వాత వెన్నుపాము చక్కగా నిలబడి అంటే కూర్చోవడం పిల్లవాడు. చివర చేతులు, తర్వాత కాళ్ళు, అంటే మనకు చేతుల మీద దోగాడము, నెక్స్ట్ కాళ్ళ మీద నిలబడి నడవడం అనమాట. అంటే తల నుంచి కాళ్ళ వరకు ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది. సో ఇది మనకు శిరో పాదాభిముఖ దశగా చెప్పచ్చు. ఆప్షన్ 2.
ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. 4 సంవత్సరాల హర్షిణిని నీకొక అన్నయ్య ఉన్నాడా అని అడిగితే వసంత్ అని చెబుతుంది. కానీ మీ అన్నయ్యకు చెల్లెలుందా అని అడిగితే సమాధానం చెప్పలేకపోతే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ శ్రీలత ఏ దశలో ఉన్నట్టు? సేమ్ మనకు పేర్లు మారాయి అంతేగాని ఎగ్జాంపుల్ సేమ్తో మనకు చెప్పుకున్నాం ఆల్రెడీ క్లాస్లో. ఓకే, అకాడమీ టెక్స్ట్ బుక్స్లో. ఆప్షన్ పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలో మనం చూసినట్టయితే 2 చూసుకుంటాము. దాంట్లో మనకి ప్రాక్ భావనా దశ, అంతర్బుద్ధి దశ. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఇది మనకు ఇక్కడ అంతర్బుద్ధిలో ఉంటుంది. ఓకే, విపర్యాత్మక భావన ఒకటి, పదిలపరుచుకునే భావన ఒకటి. ఓకే, ఈ 2 మనకు ఈ పూర్వ ప్రచాలక దశలో భాగంగా అంతర్బుద్ధి దశలో చూడవచ్చు అనమాట. సో ఆప్షన్ 4. విశ్వజనీనమైన నియమాలు అంటే న్యాయం, సమానత్వం, మానవులను గౌరవించడం మొదలైనవి వ్యక్తిలో కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయిలో కనబడతాయి? విశ్వజనీనమైన నియమాలు, యూనివర్సల్ ట్రూత్స్ అండి. మనకి ఇక్కడ యూనివర్సల్ నియమాలు అని చెప్తాం. లాస్, న్యాయం, సమానత్వం, మానవులను గౌరవించడము, ఇదంతా మనము ఉత్తర సాంప్రదాయ స్థాయిలో చూడవచ్చు. ఆప్షన్ 3 ఇది కూడా మనకుంది. ఓకే, తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపనని రూపొందించిన వారు ఎవరు? డైరెక్ట్ పిట్టిది, ఇది కూడా ఉంది అకాడమీలో. తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపని, ఇది వైఖరులని మాపనం చేయడానికి యూజ్ చేస్తారు. ఆప్షన్ 1 థర్స్టీన్. తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి. ఇంకా మిగతావి కూడా ఉన్నాయండి, మనకు 5 రకాలు ఉన్నాయి వైఖరిలో. ఆ వైఖరి మాపనలు కూడా చూసుకోవాలి. ఒక విద్యార్థి ఒక పరీక్షలో 15 బహుళైచ్ఛిక ప్రశ్నలకు 12 ప్రశ్నలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చినప్పుడు అతని యొక్క గుర్తింపు గణన ఎంత? 15 బహుళైచ్ఛిక ప్రశ్నలకు గాను 12 ప్రశ్నలకు మాత్రమే ఇచ్చాడు. అంటే ఏంటి, ఇక్కడ 12 గుర్తించాడు 15లో. ఓకేనా, అంటే గుర్తించింది ఎన్ని, ఇది పైన వేసుకుంటాం. గుర్తింపు గణన కనుక్కుంటున్నాం మనము. మొత్తం ఎన్ని క్వశ్చన్లు, దాంట్లో గుర్తించింది ఎన్ని ఇంటూ 100. 5 3s 5 20s 3 1s 3 4s 4 into 20 అంటే 80. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తింపు గణన ఎంత? 80. ఒక విద్యార్థికి ఆటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆసక్తి ఉన్నది. ఈ రెండిటిలో ఏదో ఒక దానిని ఎన్నుకోవడానికి ఆసక్తితో పాటు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఆటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆసక్తి ఉంది ఒక విద్యార్థికి. ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని ఎన్నుకోవడానికి ఆసక్తితో పాటు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఓన్లీ ఆసక్తి ఉంటే సరిపోతుందా? పిల్లవాడికి చేయగలేటువంటి సహజ సామర్థ్యం అనేది ఉండాలన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4. ఈ క్రింది వాణిలో వ్యక్త్యంతర భేదాన్ని సూచించనిది అన్నారండి. రాజు తన వయసు వారిలో ప్రజ్ఞాశాలి. రాజు చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. అంటే ఇక్కడ చూడండి, మిగతా వాళ్ళతో పోల్చి ఇక్కడ వీడు ప్రజ్ఞాశాలి అని చెప్పారు. ఇది మనకు సరిపోదు. రాజు చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. రాజులోనే 2 క్వాలిటీస్, చదవడము, రాయడం. ఇది మనకు వ్యక్తి అంతర్గత భేదాన్ని తెలియజేస్తుంది. వ్యక్తి అంతర్గత భేదం. ఓకే, ఇది వ్యక్తి అంతర్ భేదం ఫస్ట్ది. నెక్స్ట్, రాజు తరగతి గదిలో సమయపాలన పాటించే వ్యక్తి, అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే పాటించే వ్యక్తి అని. ఓకే, ఇది కూడా మనకు దీని కిందకే వస్తుంది. రాజుకి గణితంలో ఎప్పుడూ మొదటి ర్యాంక్ వస్తుంది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కదా ర్యాంక్స్ ఇస్తాము. సో ఇది కూడా మనకి వ్యక్తి అంతర్ భేదమే. ఆప్షన్ 2 ఒకటి రాంగ్. ఇది వ్యక్తి అంతర్గత భేదం కిందకి వస్తుంది. ఇది కూడా మనకు అకాడమీలో ఉందండి. నెక్స్ట్, రైలు ప్రయాణంలో బెర్త్ నెంబర్, సినిమా హాలులో సీట్ నెంబర్, రీఛార్జ్ కార్డ్ నెంబర్, తాత్కాలిక అవసరం ఉన్న ఫోన్ నెంబర్ తక్కువ కాలం గుర్తుంటే దానిని ఏ స్మృతిగా చెప్పచ్చు? అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది కూడా బుక్ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా పెడతారు. 99 రూపీస్తో మన యాప్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం కూడా మొత్తము. అందులో మీకు కవర్ అవుతుందండి మొత్తం ప్రతి బిట్. ఇప్పటివరకు చెప్పిన ప్రతి బిట్ అనేది మీకు అకాడమీలో ఉంది. రైలు ప్రయాణంలో ఇక్కడ మనకు బెర్త్ నెంబర్లు, సినిమా హాల్కి వెళ్ళినప్పుడు సీట్ నెంబర్స్, ఇవన్నీ మనకు దేని కిందికి వస్తాయంటే స్వల్పకాలిక స్మృతి కిందికి వస్తాయన్నమాట. స్వల్పకాలిక స్మృతి జస్ట్ అప్పటి వరకు గుర్తుపెట్టుకొని తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ఎవరి పాటుకోలు వెళ్ళిపోతాం, మళ్ళీ నెంబర్స్ మర్చిపోతాం. చామ్స్కీ సిద్ధాంతం ఈ వికాసం గురించి తెలియజేయను.
ఇక్కడ మీకు ఇంకా పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీర్ఘకాలిక స్మృతి అంటే ఏంటంటే జీవితాంతం గుర్తుంటుంది. కొంతమంది చిన్నప్పుడు చాలా మంచి స్నేహితులు ఉంటారు మనకి, చిన్నప్పుడు జ్ఞాపకాలు అంటాం. అలాంటి వ్యక్తులు దీర్ఘకాలం గుర్తుంటారు. సో అలాంటివి అన్ని మనకు. క్రియాత్మక స్మృతి అంటే ఏంటంటే నీ అంతటి నువ్వు దాంట్లో యాక్టివ్గా పనిచేసి ఆ పని నేర్చుకుంటావు అనమాట. అలాంటి పనులనే మనం ఏమంటామంటే క్రియాత్మక స్మృతి అంటే అలాంటివి బాగా గుర్తుంటాయి. ఏదైనా చిన్నప్పుడు చూడండి మనం ల్యాబ్లో పనిచేసినవి ఏమైనా నేర్చుకుంటాం కదా, ల్యాబ్లో ఏమన్నా మ్యాథ్స్ పరంగా అయినా ఫిజిక్స్ పరంగా అయినా సరే ల్యాబ్లో చేసి నేర్చుకున్న కృత్యాలు చాలా బాగా గుర్తుంటాయి. ఎందుకంటే నువ్వు అందులో పార్టిసిపేట్ చేసావు కాబట్టి. అలాంటివన్నీ మనకు క్రియాత్మక స్మృతి అంటాం. సంసర్గ స్మృతి తాజ్ మహల్ అందుకని షాజహాన్ గుర్తు రావడం. సో ఇలాగ మనకు ఒకదానికొకటి లింకప్ గుర్తుపెట్టుకోవడం, దాన్నే మనం సంసర్గ స్మృతి అంటే ఒకటి గుర్తుకొస్తే దానికి కనెక్షన్లో ఉండేటువంటిది ఇంకొకటి గుర్తుకు రావడం. ఇదంతా మనకు సంసర్గ స్మృతి. నెక్స్ట్ చూద్దాం. చోమ్స్కీ సిద్ధాంతం ఈ వికాసం గురించి తెలియజేయును. అసలు మనకు చోమ్స్కీ దేని గురించి అండి? మనకి భాష. ఆప్షన్ 2 భాషా వికాసం. ఈ సంజ్ఞానాత్మక వికాసం అనేది జీన్ పియాజే గారు. నైతిక వికాసం కోల్బర్గ్. లైంగిక వికాసం మనకు మనోలైంగిక వికాసం ఉంది, కానీ ఓన్లీ లైంగిక కాదు, మనోలైంగిక వికాస సిద్ధాంతం ఉంది ఎరిక్సన్ గారిది. స్కఫోల్డింగ్ అనే భావనను గురించి వివరించే అభ్యసన సిద్ధాంతం. ఇక్కడ మనకు ఈ స్కఫోల్డింగ్ అయినా సరే ఎంకవోస్ వీటి గురించి కంపల్సరీ ఒకటైతే వస్తుంది, చూసుకోవాలి. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. ఈ పైంది కూడా ఉందండి, చూసుకోండి. స్కఫోల్డింగ్ అనే భావనను గురించి వివరించే అభ్యసన సిద్ధాంతం. అసలు స్కఫోల్డింగ్ గురించి చెప్పేది మనకు వైగాట్స్కీ గారు అండి. వైగాట్స్కీ గారి సిద్ధాంతం ఏంటి? సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం. ఆప్షన్ 3. ఇది మనకు గెస్టాల్ట్ వాదులు చెప్పేది. ఈ పరిశీలన అభ్యసనం బండూరా గారు చెప్పినది. ఈ నిబంధిత సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన, ఇవన్నీ. సో మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. స్కఫోల్డింగ్ అని ఎంకే బోస్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అనమాట. ఇది కూడా మనకు వచ్చినా కదా సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం కిందకే చెప్పుకోవచ్చు. అభ్యసనానికి అవసరమైనంత స్థాయిలో శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వతతో పాటు ఏమి ఉండాలి? అభ్యసనానికి నువ్వు అభ్యసించాలంటే ఏదైనా విషయం అనేది అవసరమైనంత స్థాయిలో శారీరక పెరుగుదల ఉండాలి, మానసిక పరిపక్వత ఉండాలి, దాంతోపాటు ఇంకోటి ఉండాలంటే ఏముండాలి? ఆప్షన్స్ ఇక చూడండి. ఆనందమా? కాదు. సర్దుబాటు కాదు. వైషమ్యం కాదు. ఆప్షన్ 4 సంసిద్ధత, రెడీనెస్. నువ్వు అది నేర్చుకోవాలి అనేటువంటి సంసిద్ధత నీకు ఉండాలి ఫస్ట్. ఆప్షన్ 4. అభ్యసన ప్రక్రియను ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధంగా తారండైక్ ఏ సిద్ధాంతం ద్వారా తెలియజేశాడు? ఇక్కడ ఈజీగా కనుక్కోవచ్చు. తారండైక్ గారి సిద్ధాంతం ఏది? ఈజీగా చూసుకోవాలంటే మనం ఇక్కడ నిబంధన సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం, పరిశీలన సిద్ధాంతం. ఇక్కడ నిబంధన సిద్ధాంతాలు ఏవి? కార్యసాధక శాస్త్రీయ. ఒకటేమో ఇవాన్ పావ్లవ్ గారు, ఒకటేమో స్కిన్నర్. అంతర్దృష్టి అయితే గెస్టాల్ట్ వాదులు. పరిశీలన సిద్ధాంతం బండూరా గారు. మిగిలింది మనకు ఆప్షన్ 2 యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 2 తారండైక్ గారిది, పిల్లి మీద చేసినటువంటి ప్రయోగం. సహజ ఉద్దీపనలకు బదులుగా ఒక అసహజ ఉద్దీపనను వినియోగించి అదే సహజ ప్రతిస్పందనను తెప్పించి అభ్యసన ప్రతిస్పందనగా మలిచి ప్రవర్తనలో మార్పు తీసుకురావడాన్ని ఏమంటారు? సహజ ఉద్దీపనకు బదులుగా ఒక అసహజ ఉద్దీపనను వినియోగించి సహజ ఉద్దీపనకు బదులుగా అసహజ ఉద్దీపనను ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ సహజ ఉద్దీపన ఆహారం అనుకుంటే, అసహజ ఉద్దీపన గంట అనుకుంటే, అదే సహజ ప్రతిస్పందన తెప్పించి అంటే ఈ ఆహారానికి వచ్చేటువంటి లాలాజలాన్నే ఈ గంటకు తెప్పించి అభ్యసన ప్రతిస్పందనగా మలచి ఇంకా అదే దానికి అలవాటైపోతుంది కదా, నెక్స్ట్ గంట కొట్టినప్పుడల్లా అది లాలాజలం ఇస్తుంది. ప్రవర్తనలో మార్పు తీసుకురావడాన్ని, ఆ విధంగా దానికి గంట కొడుతూనే లాలాజలం ఇచ్చేలా ప్రవర్తనలో మార్పు తెచ్చేశారు కుక్కకి. సో ఈ విధంగా చేసినటువంటి ఏది అభ్యసనం? ఈ రెండు ఉన్నాయి మనకి. ఒకటి శాస్త్రీయ, ఒకటి కార్యసాధక. ఈ రెండు మనకు నిబంధన సిద్ధాంతాలు అనమాట. కండిషనల్ థీరీస్ అంటాము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నిబంధిత అభ్యసనం. కార్యసాధక నిబంధనానికి మరొక పేరు కానిది అన్నారండి. కానిది. పరికరాత్మక నిబంధనం. దీనిలో పరికరం యూజ్ చేశారు కాబట్టి ఏది? బిఎఫ్ స్కిన్నర్ బాక్స్ అంటాం. ఓకే, బిఎఫ్ స్కిన్నర్ గారు తయారు చేసినటువంటి స్కిన్నర్ బాక్స్, అది మనకు పరికరం యూజ్ చేశారు కాబట్టి పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని అంటాము. నెక్స్ట్ ఆర్ టైప్ సిద్ధాంతం అని కూడా అంటాం. ఇక్కడ మనకు
ప్రతిస్పందనను బట్టి మనకు స్టిమ్యులస్ వస్తుంది కాబట్టి రెస్పాన్స్ ఇస్తేనే, అది ప్రతిస్పందన ఇస్తేనే దానికి ఉద్దీపన కనబడుతుంది, ఆహారం అనేది రాబడుతుంది. సో అందుకే మనకు రెస్పాన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దీన్ని ఆర్ టైప్ సిద్ధాంతం అంటాము. ఎస్ టైప్ సిద్ధాంతం అని ఫస్ట్ సిద్ధాంతాన్ని అంటాం. ఏది? కుక్క సిద్ధాంతం, పావ్లోవ్ గారి సిద్ధాంతం. నెక్స్ట్ యాంత్రిక నిబంధనం అని కూడా మనము యంత్రాన్ని యూజ్ చేశారు కాబట్టి ఇది కూడా మనకి కార్యసాధక నిబంధనాన్ని యాంత్రిక నిబంధనం అని కూడా అంటాం. యత్నరహిత అభ్యసనం అని చెప్పి మనకు దీన్ని అనరండి. ఆప్షన్ 4 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. కొహ్లర్ నిర్వహించిన తన ప్రయోగం గురించి ఏ పుస్తకంలో వివరించారు? మనకి దీనికి సంబంధించి చూడండి, ఒక బాక్స్ కూడా ఇచ్చేసారు. అకాడమీ టెక్స్ట్ బుక్లో ఒక బాక్స్ ఇచ్చేసి ఏమేమి అంటారో ప్రయోగాన్ని కూడా ఇచ్చున్నారు. చూడండి ఒకసారి, మోస్ట్ ఇంపార్టెంట్, దాని నుంచే వచ్చింది ఇది. నెక్స్ట్ చూద్దాం. కొహ్లర్ నిర్వహించిన తన ప్రయోగం గురించి ఏ పుస్తకంలో వివరించాడు? ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అండి. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి బుక్లో మనకి ఏది అంతర్దృష్టి అభ్యసనం సంబంధించి మనకు గెస్టాల్ట్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, కొహ్లరు, వర్ధమరు, కోఫ్కా. దాంట్లో కొహ్లర్ గారు చేసినటువంటి బుక్ ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఈ బుక్లోనే మనకు అంతర్దృష్టి అభ్యసనం దాని గురించి అంతా దాంట్లో వివరించబడింది. పిల్లల్లో కనిపించే ప్రవర్తన సమస్యలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి. పిల్లల్లో కనిపించేటువంటి ప్రవర్తన సమస్యలు ఏవైనా ఉంటే వాటిని తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం? వ్యక్తి అధ్యయన పద్ధతిని యూజ్ చేస్తాం. దాన్నే మనం ఇక్కడ చూసినట్టయితే ఇది కేస్ స్టడీ మెథడ్ అంటాము. వ్యక్తి చరిత్ర పద్ధతి అని కూడా అంటారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా ఉంది మనకు అకాడమీలో. పరివేష ప్రభావం, ఔదార్య దోషం, కేంద్రీయ ప్రవృత్తి దోషం కనిపించే పద్ధతి. హ్యాలో ఎఫెక్ట్ అంటామండి. పరివేష ప్రభావం, ఔదార్య దోషం, కేంద్రీయ ప్రవృత్తి దోషం కనిపించేటువంటి పద్ధతి. ఆప్షన్ 1 నిర్ధారణ మాపనుల్లో మనము పరివేష ప్రభావానికి గురై వాళ్ళకు తప్పుగా జడ్జిమెంట్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇవన్నీ మనకు దీంట్లో కనిపిస్తాయి. ఈ క్రింది వానిలో సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి లక్షణం కానిది. సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి లక్షణం కానిది అన్నారు అంటే 1 రాంగ్ ఉంటుంది, 3 రైట్ ఉంటాయి. లోపాలను అంగీకరిస్తారండి. ఎస్. తన శక్తి సామర్థ్యాలను తెలుసుకుంటాడు. ఇతరుల లోపాలను ఎంచుతాడు. ఇతరుల లోపాలను ఎప్పుడు ఎత్తిపోర్చడం చెయ్యడండి. ఓకేనా? ఆప్షన్ 3. మానసిక శారీరక ఆరోగ్యం ఉంటుంది. ఎస్ రైట్. ఈ 3 మనకు పాజిటివ్గా ఉన్నాయి, ఇది ఒక నెగిటివ్. ఆప్షన్ 3. చదువులో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయంగా సంగీతం నేర్చుకొని దానిలో పురోభివృద్ధిని సాధించినట్లయితే అతడు ఉపయోగించిన రక్షక తంత్రం. చదువులో రాణించలేని వ్యక్తి సంగీతంలో, ఒక రంగంలో లేనటువంటి వ్యక్తి ఇంకొక రంగంలో బాగా రాణించగలిగాడు అంటే ఏంటి? పరిహారం. ఇది మనకు రక్షక తంత్రాలకు సంబంధించి డిఫెన్స్ మెకానిజమ్స్. విస్థాపనం అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం, ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించడం. సానుభూతి, సింపతిని ప్లే చేసుకోవడం అనమాట. ఓకే, ఇతరుల నుంచి సానుభూతి పొందడం. ఆదరణ లేకపోవడం. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వారు ఇంకొక రంగంలో రాణించడం. ఆప్షన్ 4. ఇతరుల వ్యక్తం చేసిన పదాలను అర్థం చేసుకోవడంలో మళ్ళీ తిరిగి వాటిని వ్యక్తం చేయడంలో అసమర్థత ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? ఇతరులు వ్యక్తం చేసిన పదాలను అర్థం చేసుకోవడంలో మళ్ళీ వాటిని తిరిగి నువ్వు చెప్పడంలో అసమర్థత ఉన్నట్టయితే. ఆప్షన్ 2 డిస్ఫేసియా. డిస్లెక్సియా, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఒకటే ఇచ్చారు. సో ఒకటి గ్రాఫియా పెట్టుకుందాం. డిస్కాల్కులియా అంటే ఏంటి? మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే వాటికి మనకు డిస్కాల్కులియా అని చెప్తామన్నమాట. డిస్గ్రాఫియా అంటే రాయడంలో లోపము. ఈ లెక్సియా అంటే చదవడంలో లోపం అనమాట. ఇదైతే మనకు మాట్లాడడంలో లోపం. ఆప్షన్ 2. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 దాని నియమాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ విధిని కింది వానిలో గుర్తించండి. స్థానిక అధికారాలు ప్రకటించడం, సముచితమైన ఉపాధ్యాయ విద్యా సదుపాయాలను అంచనా వేయడం, పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 దాని నియమాల పరిధిలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క విధి. స్థానిక అధికారాలు ప్రకటించడం కూడా ఎస్ అని రైటే. సముచితమైన ఉపాధ్యాయ విద్యా సదుపాయాలు ఏమేమి ఉన్నాయని అంచనా వేయాలి. పాఠశాల నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఓకే, ఈ 3 మనకు రైటే. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ABC 3. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005ను రూపొందించినది.
NCF 2005ని రూపొందించింది NCERT. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. విలీన విద్య అనగా సాధారణ పాఠశాల ప్రత్యేక విధిన కాదండి. విలీన విద్య అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, విలీనం చేసి బోధించడము, అంటే సాధారణ పిల్లవాళ్ళతో మిగతా పిల్లవాళ్ళను కూడా స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లవాళ్ళని కూడా కలిపి బోధించడం అనమాట. సాధారణ పాఠశాలలో అందరికీ ఒకే విద్య. ఆప్షన్ 2. వ్యాక్యూమ్ ట్యూబ్ను ఉపయోగించి తయారు చేసిన కంప్యూటర్స్. ICT ఇక్కడ నుంచి వ్యాక్యూమ్ ట్యూబ్ని ఉపయోగించి తయారు చేసిన కంప్యూటర్స్ ఏంటివంటే ఫస్ట్ తరం కంప్యూటర్స్లో మనకు వ్యాక్యూమ్ ట్యూబ్ని యూజ్ చేశారు. NPE 2020 ప్రకారం విద్యను అందించాల్సిన వయస్సు NEP 2020 ప్రకారం కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కాదండి. 3 to 18. ఆప్షన్ 3. ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకం పేరును సరోజినీ నాయుడు మధ్యాహ్న బడి భోజన పథకం పేరు మార్చడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ జగన్వి అడుగుతా ఉన్నారు. ఇప్పుడైతే మనకు విద్యా పథకాలకు సంబంధించి పేర్లు మార్చారు కదా, కానీ కొన్ని కొత్త స్కీమ్స్ తీసేసి కొన్ని వేరే వాటిని ప్రవేశపెట్టారు. అవి అడుగుతారు, కంపల్సరీ చూసుకోవాలి. జగనన్న గోరుముద్ద పథకం పేరును తీసేసి సరోజినీ నాయుడు మధ్యాహ్న బడి భోజనం పథకంగా పేరు మార్చడం జరిగింది. సరైన వాటిని కనుక్కోమన్నారు. సెకండ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకం పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంగా పేరు మార్చడం జరిగింది. ఈ రెండిట్లో ఏది రైట్ అంటే ఆప్షన్ 2 అండి. 2 మాత్రమే సరైంది. అంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పేరు మార్చాడు. ఇది ఫస్ట్ అయితే కాదు. దీంతో మనకు సైకాలజీ అనేది కంప్లీట్ అవుతుంది. మోడల్ పేపర్ అండి సైకాలజీకి సంబంధించి. మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ మీ మార్క్స్ ఎన్ని వచ్చాయో చూసుకోండి. ఆల్మోస్ట్ మనకు అన్ని అకాడమీ నుంచే వచ్చాయి. సేమ్ అండి 25+ బిట్స్ అన్ని దీంట్లో కూడా మనకి అకాడమీ నుంచే ఇచ్చారు. ఓకే, మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కనుక డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.